కేవలం 48 గంటల్లో ఈ భూమి మొత్తం గడ్డగట్టబోతోంది. ఊహించుకోండి, మీరు నడుస్తున్న రోడ్లు సముద్రాల్లా మారిపోతే, ఆకాశం నుండి ఫుట్‌బాల్ సైజు వడగండ్లు పడితే, చూస్తుండగానే మనుషులు మంచు విగ్రహాల్లా మారిపోతే ఎలా ఉంటుందో! అగ్రరాజ్యమైన అమెరికాని గడగడలాడించిన ఆ భయంకరమైన మంచు ప్రళయం ఏంటి? ఒక తండ్రి తన కొడుకును కాపాడటానికి -డిగ్రీల చలిలో మంచు సముద్రాన్ని ఎలా దాటాడు? అసలు మనిషి ప్రకృతి ముందు ఎంత చిన్నవాడో చూపించే బెగురు పుడిచే కథను మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి. ఇక మూవీ స్టార్టింగ్‌లో అంటార్కిటికాలో కొంతమంది సైంటిస్టులు కోర్ శాంపుల్స్‌ని సేకరించడానికి మంచులో డ్రిల్లింగ్ చేస్తున్నారు. డ్రిల్ లోపలికి వెళ్తున్న కొద్దీ వారి క్యాంప్ కింద ఉన్న మంచు క్రాక్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ సడెన్‌గా డ్రిల్ కూడా మంచులో పడిపోయింది. జేసన్ కూడా ఆల్మోస్ట్ ఆ క్రాక్‌లో పడిపోయాడు. కానీ జాక్ అండ్ ఫ్రాంక్ అతనికి సరైన సమయంలో పట్టుకున్నారు. ఆ తర్వాత శాంపుల్స్‌ని తిరిగి వెనక్కి తీసుకురావడానికి జాక్ ప్రాణాలకు తెగించి ఆ క్రాక్స్ మీదుగా దూకాడు. అయితే అతను తిరిగి వెనక్కి దూకుతున్నప్పుడు అతని కాళ్ళ కింద మంచు విరిగి అతను పడిపోయాడు. ఫార్చునేట్‌లీ అతను ఒక యాక్స్ సహాయంతో మంచుని గట్టిగా పట్టుకోగలిగాడు. అతని స్నేహితులు అతన్ని సేఫ్‌గా పైకి లాగారు. నెక్స్ట్ సీన్‌లో జాక్ న్యూఢిల్లీలో గ్లోబల్ వార్మింగ్‌పై యూఎన్ కాన్ఫరెన్స్‌కి వెళ్లి ఎర్త్ న్యూ ఎసేజ్ ద్వారా వెళ్తుందని, ఇది ప్లానెట్ మీద ఉన్న ప్రతిదాన్ని గడ్డకట్టేచేస్తుందని ప్రపంచ నాయకులందరికీ చెప్తాడు. పొలిటీషియన్స్ ఎంత సమయం మిగిలి ఉంది అని అడగ్గా జాక్ ఇది కొన్ని సెంచురీస్ పట్టవచ్చని అంటాడు. కానీ వారు త్వరలో ఫాజిల్ ఫ్యూయల్స్ ఉపయోగించడం ఆపకపోతే మన గ్రాండ్ చిల్డ్రన్ దాని పర్యవసానాలు ఎదుర్కొంటారని వివరించాడు. అన్‌ఫార్చునేట్‌లీ పొలిటీషియన్స్ ఇది చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి జాక్ ప్రసంగాన్ని సెన్సేషనలిస్ట్ క్లెయిమ్స్ అని తీసిపారేస్తారు. బిల్డింగ్ బయట ప్రజలు వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. అండ్ ఒక రిపోర్టర్ ఈ ప్రాంతంలో ఇంతకు ముందు ఎప్పుడు జరగని మంచు గురించి అడుగుతాడు. ఇది నగరాన్ని గందరగోళానికి నెట్టేస్తుందని చెప్పాడు. కాన్ఫరెన్స్ తర్వాత జాక్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసే టెర్రీని కలుస్తాడు. టెర్రీ జాక్ అభిప్రాయాలతో అగ్రీ చేస్తాడు. అండ్ వారి థియరీస్‌ని షేర్ చేసుకోవడానికి కలిసి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత స్కాట్లాండ్‌లో టెర్రీ మానిటరింగ్ స్టేషన్‌లో ఒక ఉద్యోగి ఒక హ్యూజ్ టెంపరేచర్ డ్రాప్ చూపిస్తుందని గమనిస్తాడు. కానీ అతని కోవర్కర్ స్ట్రాంగ్ వేవ్స్ దానిని కొట్టి ఉంటాయని అనుకుంటాడు. టెర్రీ తిరిగి వచ్చినప్పుడు వారు దాని గురించి అతనికి చెప్పారు. నెక్స్ట్ సీన్‌లో జపాన్‌లో సడెన్‌గా ఆకాశం నుండి భారీ వడగండ్లు పడటం మొదలవుతాయి. వెహికల్స్, బిల్డింగ్స్ డ్యామేజ్ చేస్తూ కొంతమందిని చంపేస్తాయి. యుఎస్ఏలో హరికేన్ నొలాని గురించి రిపోర్ట్స్ వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరిచాయి. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన హరికేన్ అండ్ వందలాది మందిని చంపుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఆస్ట్రోనాట్స్ భూమి మీద అన్‌యూజువల్ భారీ తుఫాన్లు ఏర్పడుతున్నట్లు గమనించి షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్‌లో జాక్ కొడుకు శామ్ తన ఫ్రెండ్ బ్రయాన్‌తో అండ్ తన క్రష్ లారాతో కలిసి న్యూయార్క్ ఫ్లైట్‌లో వెళ్తున్నాడు. శామ్‌కు ఫ్లైట్ ప్రయాణం అంటే భయం. అండ్ ఫ్లైట్ భారీ తుఫాన్‌లోకి ప్రవేశించిన అది షేక్ అవ్వడం వల్ల అతను మరింత నర్వస్ అవుతాడు. సడెన్‌గా పైలట్ టర్బులెన్స్ ద్వారా వెళ్తున్నామని ప్రకటిస్తాడు. కాబట్టి అందరూ సీట్ బెల్ట్స్ పెట్టుకొని గట్టిగా పట్టుకుంటారు. షేకింగ్ మరింత తీవ్రమవుతుంది. అండ్ బ్యాగ్స్ కారిడార్ అంతా పడటం మొదలవుతాయి. థాంక్‌ఫుల్లీ అది చాలా సేపు కొనసాగదు. అండ్ శామ్ లారా చెయ్యి పట్టుకుని ఉన్నట్లు గ్రహించి వెంటనే దాన్ని వదలాల్సి వస్తుంది. న్యూయార్క్ చేరుకునేసరికి పశ్చిమ దిశగా ఎగురుతున్న భారీ పక్షుల గుంపు చూసి వారు ఆశ్చర్యపోతారు. ఏదో ఒక దాని నుండి తప్పించుకుపోతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఫార్మ్స్ అండ్ జూలలో ఉన్న జంతువులు కూడా భయపడినట్లు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. శామ్ అండ్ అతని ఫ్రెండ్స్ కాంపిటీషన్‌కి వెళ్లి చాలా బాగా ప్రదర్శన ఇస్తారు. కానీ మరొక స్కూల్‌కి చెందిన జేడీ అనే అబ్బాయి లారాతో ఫ్లర్ట్ చేయడం శామ్ గమనిస్తాడు. నెక్స్ట్ సీన్‌లో మానిటరింగ్ స్టేషన్‌లో టెర్రీ చివరకు సముద్ర ఉష్ణోగ్రతలో తగ్గుదల నమోదు చేస్తున్నట్లు గమనిస్తాడు. కోవర్కర్ అతనికి మరొక రోజు చూసిన విషయం చెప్తాడు. కానీ త్వరలోనే 2 బ్యూలో అదే రిపోర్ట్‌ను పంపుతాయని వారు కనుగొంటారు. అంటే ఇది మాల్ ఫంక్షన్ కాదు. టెర్రీ జాక్‌కి కాల్ చేసి అతని థియరీ చాలా వేగంగా జరుగుతుందని, ఇది 10,000 సంవత్సరాల క్రితం చివరి మంచు యుగం తరువాత జరగని విషయమని చెప్తాడు. ఈ సన్నివేశాన్ని ప్లాట్ చేయగల ఏకైక ఫోర్కాస్ట్ మోడల్ జాక్‌దే. న్యూస్ క్యాస్ట్‌లో హరికేన్ నులాని మరింత తీవ్రమవుతుందని, కోస్ట్ గార్డ్ బీచెస్ క్లోజ్ చేశారని తెలియజేస్తున్న సమయంలో కాలిఫోర్నియాలోని వెదర్ మానిటరింగ్ సెంటర్‌లో ఒక టెక్నీషియన్ పని చేయకుండా తన గర్ల్‌ఫ్రెండ్‌తో బిజీగా రొమాన్స్ చేస్తుంటాడు. ఆమె సడెన్‌గా ఒక శబ్దం విని భయపడుతుంది. కానీ అది ఒక పనివాడు ఫ్లోర్ క్లీన్ చేస్తున్న శబ్దం అని తెలుస్తుంది. అప్పుడే ఫోన్ మోగుతుంది. అండ్ టెక్నీషియన్‌కు ఎల్ఏలోని ఒక రిపోర్టర్ నుండి డిస్ట్రెస్ కాల్ వస్తుంది. గోల్ఫ్ బాల్ సైజులో వడగండ్లు కురుస్తున్నాయని చెప్తాడు. టెక్నీషియన్ టీవీ చూసి ఎల్ఏలో టోర్నడో ఏర్పడుతుందని తెలుసుకొని తన బాస్‌ను హెచ్చరించడానికి కాల్ చేస్తాడు. ఆ వ్యక్తి బయటకు వెళ్లి చూస్తే టోర్నడో సాధారణం కంటే పెద్దగా ఉన్నట్లు కనుగొంటాడు. బ్యాక్ టు జాక్. అతను అండ్ అతని కోవర్కర్స్ న్యూస్ హెలికాప్టర్స్ నుండి వస్తున్న రిపోర్ట్స్ చూస్తున్నారు. ఆ హెలికాప్టర్ లాస్ ఏంజెల్స్ చుట్టూ చాలా త్వరగా అనేక టోర్నడోస్ ఏర్పడుతున్నట్లు చిత్రీకరిస్తున్నాయి. అండ్ అవి తమ మార్గంలో ఉన్న ప్రతి దాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలు భయపడి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ పెద్ద వాహనాలు కూడా గాలిలో ఎగిరిపోతున్నాయి. త్వరలోనే భవనాలు కూడా కూలిపోవడం మొదలవుతుంది. వెదర్ మానిటరింగ్ సెంటర్ కూడా దెబ్బతినింది. అండ్ ఆ తర్వాత శిథిలాల మధ్య నుండి బయటపడటం కూడా కష్టంగా ఉంది. త్వరలో ప్రెసిడెంట్ అన్ని ఫ్లైట్ రవాణాను సస్పెండ్ చేయాలని ఆదేశించాడు. కానీ 2 విమానాలు సమయానికి తిరిగి రాలేక మిడ్‌వేస్ట్‌లో క్రాష్ అయ్యాయి. వాషింగ్టన్ డీసీలో ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ చేంజ్‌లో ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది.
ఇక్కడ ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన విచిత్రమైన అండ్ హింసాత్మక వెదర్ రిపోర్ట్స్‌ను పంచుకున్నారు. టెర్రీ నిర్ధారణ కారణంగా జాక్ ఇది నార్త్ అట్లాంటిక్ కరెంట్స్ వల్ల జరుగుతుందని వివరించగలిగాడు. గ్లోబల్ వార్మింగ్ వల్ల కరిగిపోతున్న పోలార్ ఐస్ ప్రభావితం చేస్తుంది. ఇది ఇప్పుడే మొదలైందని, త్వరలోనే మరింత ఘోరంగా మారుతుందని జాక్ కూడా చెప్తాడు. అయితే వాతావరణ మార్పు ఇప్పటికి కేవలం ఒక సిద్ధాంతమే కాబట్టి జాక్ బాస్ అతనికి ప్రభుత్వానికి పంపడానికి ప్రూఫ్ కనుగొనేందుకు 48 గంటలు టైం ఇస్తాడు. ఫ్రాంక్, జేసన్ అండ్ నాసాస్ మెట్రోలాజిస్ట్ జానెట్ సహాయంతో జాక్ ఒక మంచి రిపోర్ట్ రాయడంలో గట్టిగా పనిచేయడం మొదలుపెడతాడు. 24 గంటల పాటు నిద్రపోకుండా ఉంటాడు. చివరకు అతను విశ్రాంతి తీసుకునేటప్పుడు అతని టీం కొన్ని లెక్కలు పూర్తి చేసి భూమిని కొత్త మంచు యుగం తాకడానికి కేవలం 6 నుండి 8 వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని కనుగొంటారు. మరుసటి రోజు జాక్ కు శామ్ నుండి కాల్ వస్తుంది. శామ్ న్యూయార్క్ లో చిక్కుకుపోయాడని, ఆగకుండా కురుస్తున్న వర్షం నగరాన్ని వరదలతో నింపేసి అనేక మూసివేతలకు కలిగించిందని వివరిస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత జేడీ తన గ్రూప్ కి ఫ్యాన్సీ అపార్ట్మెంట్ లో ఉండమని ఆఫర్ చేస్తున్నట్లు జాక్ కనుగొంటాడు. బ్యాడ్ వెదర్ డీసీకి చేరుకోకపోయినప్పటికీ ప్రజలు ఇప్పటికే భయపడి సూపర్ మార్కెట్స్ ని దోచుకోవడం మొదలుపెట్టారు. జాక్ వైస్ ప్రెసిడెంట్ ని కలుసుకొని సిచ్యుయేషన్ చాలా క్రిటికల్, వెంటనే ఎవాక్యుయేషన్ మొదలు పెట్టాలని చెప్తాడు. కానీ వైస్ ప్రెసిడెంట్ అతన్ని పట్టించుకోడు. అదే సమయంలో నార్థర్న్ యూరోప్ లో గత 24 గంటలుగా వేగంతో మంచు కురుస్తోంది. ఆగే సూచనలు లేవు. రాయల్ ఫ్యామిలీని రక్షించడానికి సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ని పంపిస్తారు. కానీ హెలికాప్టర్స్ జీరో విజిబిలిటీ ఉండటంతో అవి తుఫాను మధ్యలోకి వెళ్లిపోతాయి. త్వరలోనే హెలికాప్టర్స్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ బ్లేడ్స్ గడ్డకట్టడం మొదలవుతాయి. దీంతో అవి కింద పడి క్రాష్ అవుతాయి. ఒక పైలట్ మాత్రమే బతికి ఉంటాడు. కానీ బయటకు తొంగి చూస్తుండగానే అతడు కూడా సెకండ్స్ లో గడ్డగట్టి చనిపోతాడు. ఈ సంఘటన గురించి తెలిసిన టెర్రీ కాన్ఫిడెన్షియల్ డేటా జాక్ కు పంపుతాడు. ఎందుకంటే జాక్ దగ్గర ఎక్కువ శక్తివంతమైన కంప్యూటర్ ఉంది. దానితో విశ్లేషించవచ్చు. న్యూయార్క్ లో ఇప్పటికే 3 రోజులుగా నిరంతరం వర్షం కురుస్తుంది. అన్ని ట్రైన్స్ సస్పెండ్ చేయబడ్డాయి అండ్ మ్యాన్ హోల్స్ నుండి నీరు పొంగుతుంది. కెనడాలో సముద్రం కేవలం కొన్ని సెకండ్లలో 25 అడుగుల పైకి లేచి భయంకరమైన తుఫానులను కూడా సృష్టించింది. నిజానికి ట్రాపికల్ హరికేన్ గురించి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. శామ్ అండ్ అతని ఫ్రెండ్స్ టీవీలో ఈ రిపోర్ట్స్ చూస్తున్నంతలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. జేడీ తన బ్రదర్ ని తీసుకురావాలని చెప్పి వారి గ్రూప్ ని కూడా కారులో తీసుకెళ్తానని ఆఫర్ చేస్తాడు. వారు బిల్డింగ్ నుండి బయటకు వచ్చేసరికి నగరం పూర్తి గందరగోళంలో ఉన్నట్లు, వరద నీరు ఎక్కువవుతున్నట్లు చూస్తారు. ఇంకా దురదృష్టకరంగా స్థానిక జూలో ఉద్యోగులు తోడేళ్లు తప్పించుకుపోయాయి అని కనుగొంటారు. చాలా మంది ప్రజలు నేషనల్ లైబ్రరీలో ఆశ్రయం తీసుకోవడానికి పరిగెత్తుతున్నారు. అయితే ఒక బీదవాడు తన కుక్క వల్ల లోపలికి అనుమతించబడడు. నీరు ఎక్కువ కావడంతో వాహనాలు కదలలేకపోతున్నాయి అండ్ అనేక మంది తమ కార్లలోనే చిక్కుకుపోతున్నారు. శామ్ గ్రూప్ కూడా లైబ్రరీ వైపు పరిగెత్తడం మొదలు పెడుతుంది. కానీ లారా ఒక కారులో ఇరుక్కున్న కుటుంబానికి సహాయం చేయడానికి వెనక్కి వెళ్తుంది. ఆ ప్రక్రియలో తన కాలు గాయపడుతుంది. సడన్ గా ఎక్కడి నుండో భారీ సునామీ కనిపించి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని తాకి నగరాన్ని నెమ్మదిగా మింగేస్తూ వేలాది మందిని చంపేస్తుంది. శామ్ లారాను పట్టుకోవడానికి రోడ్డు వైపు తిరిగి పరిగెత్తి అలలు ఆ ప్రాంతాన్ని కవర్ చేసే ముందు ఆమెను లైబ్రరీలోకి తీసుకెళ్తాడు. ఆ అలలు లైబ్రరీ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చేరుకుంటాయి. నెక్స్ట్ సీన్ లో జాక్ తన క్యాలిక్యులేషన్స్ పూర్తి చేసి టెర్రీకి కాల్ చేసి గాలి చాలా వేగంగా క్రిందకు వస్తుందని, దీంతో కెనడా, స్కాట్లాండ్ అండ్ సైబీరియాలో తుఫాన్లు ఏర్పడుతున్నాయని, అవి మరింత పెద్దదవుతూ త్వరలోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించబోతున్నాయని తెలియజేస్తాడు. వారి ఫస్ట్ ఎస్టిమేషన్ 6 వారాలు తప్పు అని, న్యూ ఐస్ ఏజ్ మొదలవడానికి కేవలం 48 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్తాడు. దీన్ని ఆపడానికి వారేమీ చేయలేరు. కేవలం ప్రాణాలను కాపాడటానికి మాత్రమే ప్రయత్నించాలి. అప్పుడే న్యూయార్క్ లో జరుగుతున్న విషయాల గురించి జాక్ కు అలర్ట్ వస్తుంది. అతను తన భార్య లూసీని కలవడానికి త్వరగా వెళ్తాడు. న్యూయార్క్ లో లైబ్రరీలోని సర్వైవర్ సౌకర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఫోన్లో సిగ్నల్ లేదు కాబట్టి శామ్ పే ఫోన్ కోసం వెతుకుతాడు. వరద నీరు నిండిన అంతస్తుకు దిగి టెలిఫోన్ కనుగొని తన తల్లిదండ్రులకు కాల్ చేసి తాను సురక్షితంగా ఉన్నానని చెప్తాడు. జాక్ అసలు పరిస్థితి ఏమిటో అతనికి వివరించి బయటకు రాకుండా లోపలే ఉండమని హెచ్చరిస్తాడు. ఎందుకంటే తుఫాన్ మరింత ఘోరంగా మారుతుంది. బయట ఉన్న వారందరూ గడ్డగట్టి చనిపోతారని చెప్తాడు. ఆ అంతస్తులో నీరు సెకనుకు పైకి ఎక్కుతూ సీలింగ్ వరకు చేరుకుంటుంది. కాల్ కట్ అవుతుంది. ఒక క్షణం లారా శామ్ మునిగిపోయాడని అనుకుంటుంది. కానీ అతను స్విమ్ చేసి బయటకు పడతాడు. అప్పుడు లారా శామ్ కోసం డ్రై క్లాత్స్ వెతికి తన బాడీ టెంపరేచర్ ట్రాన్స్ఫర్ చేయడానికి తన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత అందరూ ఒక విచిత్రమైన శబ్దం వినడం మొదలు పెడతారు. బయటకు చూసేసరికి వరద నీరు నిండిన రోడ్ల మీదుగా ఒక కార్గో షిప్ రావడం చూసి అందరూ షాక్ అవుతారు. అదే సమయంలో జాక్ తన కొడుకును కాపాడటానికి ఏది ఏమైనా సరే నేను న్యూయార్క్ వెళ్తానని నిర్ణయించుకుంటాడు. అతని బాస్ అతన్ని ఆపలేడని తెలుసు.
కానీ ముందు గవర్నమెంట్‌తో వెళ్లి ప్రయత్నించు అని అడుగుతాడు. ఈసారి ప్రెసిడెంట్‌తోనే డైరెక్ట్ మీటింగ్ ఉంది అని అంటాడు. మీటింగ్‌లో జాక్ అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చి నార్త్ సైడ్ ఉన్నవారు వీలైనంత సౌత్ బహుశా మెక్సికో వరకు కూడా వెళ్లాలని సూచిస్తాడు. వైస్ ప్రెసిడెంట్ జాక్ చెప్పేదంతా మళ్లీ వ్యతిరేకిస్తాడు. కానీ ఈసారి ప్రెసిడెంట్ బృందం అతన్ని తీవ్రంగా తప్పుపట్టి సరైన సమయంలో దీన్ని పట్టించుకోలేదని చెప్తుంది. ప్రణాళికను సులభం చేయడానికి జాక్ అమెరికా మ్యాప్ మీద ఎవాక్యుయేట్ చేయగల వారందరి కోసం ఒక గీత గీసి దూరంగా ఉన్న వారికి ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని, ఆ ప్రాంతంలో ప్రవేశించే వారు గడ్డకట్టి చనిపోతారని వివరిస్తాడు. జాక్ వెళ్లిపోయాక వైస్ ప్రెసిడెంట్ మళ్లీ ఎవాక్యుయేషన్‌కు వ్యతిరేకంగా అభ్యంతరం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రెసిడెంట్ అతన్ని పట్టించుకోకుండా జాక్ ప్రణాళికను ఆమోదిస్తాడు. నెక్స్ట్ సీన్‌లో టెర్రీ స్టేషన్‌లో భవనానికి విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. రెస్క్యూ జరగదని అనుకోని టీమ్ మెంబర్స్ డ్రింక్ చేయాలని నిర్ణయించుకుంటారు. న్యూయార్క్‌లో లైబ్రరీకి కూడా విద్యుత్ సరఫరా లేదు. వరద నీరు గడ్డకట్టుకుపోయినట్లు గమనించి ప్రజలు ఆ మంచు మీద నడుస్తూ సౌత్ సైడ్ వెళ్లాలని చూస్తారు. లైబ్రరీలోని సర్వైవర్లు కూడా అదే చేయాలని సిద్ధమవుతారు. శామ్ జాక్ చెప్పిన విషయం తెలియజేసి వారిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ చాలా మంది అతన్ని పట్టించుకోకుండా వెళ్లిపోతారు. చిన్న గ్రూప్ మాత్రమే లైబ్రరీలో ఉండిపోతుంది. టెంపరేచర్ అతివేగంగా తగ్గుతుండడంతో వారికి లైబ్రరీని వేడి చేయడానికి బుక్స్ కాల్చడం తప్ప వేరే మార్గం లేదు. వెండింగ్ మిషన్లు పగలగొట్టి ఆహారం తీసుకుంటారు. కార్పెట్స్ ను బ్లాంకెట్స్ గా ఉపయోగిస్తారు. సిటీ బయట మంచు చలి వల్ల ప్రజలు బాధపడుతూ లైబ్రరీని వదిలి వచ్చినందుకు బాధపడుతున్నారు. కొంతమంది చనిపోవడం కూడా మొదలవుతుంది. అదే సమయంలో మెక్సికో తన బార్డర్స్ ను మూసేస్తుంది. మరిన్ని అమెరికన్ రెఫ్యూజీస్ ని తట్టుకోలేమని అన్ని రోడ్స్ ట్రాఫిక్స్ జామ్ లో చిక్కుపోవడంతో ప్రజలు నదిని దాటి అక్రమంగా మెక్సికోలోకి ప్రవేశించడం మొదలుపెడతారు. కొన్ని గంటల తర్వాత ట్రాఫిక్ మళ్లీ కదలడం మొదలవుతుంది. ప్రెసిడెంట్ లాటిన్ అమెరికా దేశాల రుణాలన్నీ మన్నించడానికి బదులుగా సరిహద్దులు తెరవాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. డీసీలోని హాస్పిటల్లో లూసీ తన పేషెంట్ బుక్ చదువుతున్నప్పుడు చెడు వార్త వస్తుంది. ప్రజలు భయపడి పారిపోయారు కాబట్టి అంబులెన్సులు ఏవీ మిగల్లేదు. కోవర్కర్ ఒక పోలీస్ అధికారి స్నో ప్లోతో సహాయం చేయగలడని చెప్తాడు. కానీ లూసీ ఆ పేషెంట్ ని అంబులెన్స్ లో తప్ప వేరే ఏ వాహనంలోనూ తరలించలేమని చెప్తుంది. లూసీ తన కోవర్కర్ ని వెళ్లిపోమని, తాను ఆ పిల్లాడితోనే ఉండి సరైన సమయం కోసం వేచి ఉంటానని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో జాక్ శామ్ ను రక్షించడానికి ఫ్రాంక్ అండ్ జేసన్ సహాయం చేయడం చూసి జాక్ ఆశ్చర్యపోతాడు. అంటార్కిటా కోసం తయారు చేయబడిన సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఉపయోగించి వారు ట్రక్ లో గడ్డకట్టిన మంచు మీదుగా ప్రయాణం చేస్తారు. కానీ చివరకు కార్ రోడ్ బ్లాక్ ను ఢీకొంటుంది. ఇప్పుడు స్నో షూస్ వేసుకొని తాడుతో ఒకరినొకరు కట్టుకొని కాలి నడకనే ముందుకు సాగడం తప్ప వేరే మార్గం లేదు. వారు కొన్ని గంటలు నిరంతరం నడుస్తారు. కానీ మంచు కారణంగా దేని మీద నడుస్తున్నారో తెలియదు. ఒకసారి వారు ఒక భవనం పైకప్పు మీద నడుస్తున్నట్లు తెలుస్తుంది. సడన్ గా గ్లాస్ పగిలి ఫ్రాంక్ వెంటనే కిందకి పడిపోతాడు. ఇతరులను కూడా తనతో పాటు లాగేస్తాడు. జాక్ తన యాక్స్ తో గ్రిప్ తీసుకొని స్టాప్ అవుతాడు. కానీ అతని కింద గాజు కూడా పగులుతుంది. ఫ్రాంక్ కిందన్న తాడు చివరను కట్ చేసి మెయిన్ సప్లైస్ బ్యాగ్ ను వదిలేస్తాడు. అయినా సరిపోకపోవడంతో తన సొంత తాడును కూడా కట్ చేసుకుంటాడు. జాక్ అండ్ జేసన్ అరుస్తుండగా ఫ్రాంక్ కింద పడి ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత జాక్ అండ్ జేసన్ టెంట్ వేసుకుని రాత్రి అక్కడే గడపాలని నిర్ణయిస్తారు. హాస్పిటల్లో లూసీ అండ్ ఆ పేషెంట్ ని తీసుకెళ్లడానికి చివరకు అంబులెన్స్ వస్తుంది. వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ ని కూడా ఎవాక్యుయేట్ చేస్తారు. కానీ కొన్ని క్షణాల తర్వాత వైస్ ప్రెసిడెంట్ కి ప్రెసిడెంట్ తుఫాన్ లో చిక్కుకొని మరణించారని చెడు వార్త వస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆస్ట్రోనట్స్ భూమిని పూర్తిగా కప్పేసే భారీ మేఘం ఏర్పడుతున్నట్లు చూసి జానెట్ కు ఇమేజెస్ పంపిస్తారు. వాటిని చూడగానే జానెట్ కెనడా తుఫాను ఒక గంటలో న్యూయార్క్ ను తాకబోతుందని అంచనా వేస్తుంది. లైబ్రరీలో లారా నిద్రలేకపోవడంతో శామ్ ఆమెతో మాట్లాడటం మొదలు పెడతాడు. చివరకు తన ఫీలింగ్స్ ఆమెకు స్పష్టంగా చెప్పేస్తాడు. లారా దానికి సమాధానంగా అతన్ని కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లారా జ్వరం వల్ల స్పృహ తప్పి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గమనిస్తారు. వారు ఒక మెడిసిన్ బుక్ లో సిమ్టమ్స్ చూసి ఆమె కాలును పరీక్షించి చూస్తే 2 రోజుల క్రితం అయిన గాయం నుండి బ్లడ్ పాయిజనింగ్ అయ్యిందని తెలుసుకుంటారు. ఆ మెడిసిన్ బుక్ ప్రకారం వెంటనే ఆమెకు పెన్సిలిన్ అవసరమని, లేకపోతే ఆమె కాలు కోల్పోవలసి వస్తుంది. శామ్ కార్గో షిప్ లోకి వెళ్లి మందులు వెతకాలని నిర్ణయించుకుంటాడు. బ్రయన్ అండ్ జేడీ కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ముగ్గురు త్వరగా షిప్ దగ్గరకు చేరుకుంటారు. కానీ జూ నుండి తప్పించుకున్న తోడేళ్లు వారి వాసన పట్టి వస్తున్నట్లు వారికి తెలియదు. ఇన్ఫర్మరీ తలుపు లాక్ చేయబడి ఉండటం శామ్ కారిడార్ విండో బయటకు వెళ్లి గోడ మీదుగా జాగ్రత్తగా వెళ్తాడు. ఇన్ఫర్మరీ విండోను పగలగొట్టి లోపలికి వెళ్లి తన ఫ్రెండ్స్ రావడానికి డోరు తెరుస్తాడు. బ్రయన్ పెన్సిలిన్ కనుగొంటాడు. శామ్ వెంటనే తిరిగి వెళ్లాలని అనుకుంటాడు. కానీ బ్రయాన్ అండ్ జేడీ ఫుడ్ కూడా తీసుకెళ్లాలని సూచిస్తారు. వారు కిచెన్ లో ఉన్నప్పుడు సడన్ గా తోడేళ్లు వారిని కనుగొని వెంబడించడం మొదలు పెడతాయి. ఒక తోడేళ్లు జేడీ కాలును కరుచుకుంటుంది. శామ్ దాని తలపై కొట్టి తన ఫ్రెండ్ ని విడిపించి తలుపు మూసేస్తారు. అప్పుడే ఐ ఆఫ్ ద స్టార్మ్ న్యూయార్క్ ను కవర్ చేస్తుంది. దీన్ని గమనించిన శామ్ ఒక ప్లాన్ చేస్తాడు. తాను తోడేళ్లను గది బయటకు డైవర్ట్ చేస్తాను, మీకు తలుపు లాక్ చేయడానికి అవకాశం ఇస్తానని చెప్తాడు. తర్వాత శామ్ బయట గోడ మీదగా వెళ్లి విండో ద్వారా తిరిగి రావాలనుకుంటాడు. కానీ బ్రోకెన్ గ్లాస్ మీద
అడుగు పెట్టడంతో తోడేలు దృష్టి ముందుగానే ఆకర్షితమవుతుంది. అతను త్వరగా పరిగెత్తడం మొదలుపెడతాడు. కొంత సమయం తర్వాత తోడేళ్లను ఒక కారిడార్‌లోకి డైవర్ట్ చేసి తలుపు లాక్ చేస్తాడు. తోడేలు కారిడార్ మరొక చివర నుండి కిచెన్‌ను చేరుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ బ్రయాన్ అండ్ జేడీ ఆ తలుపు కూడా లాక్ చేసేసి సప్లైస్ తీసుకుంటున్నారు. వారు అన్ని సప్లైస్ అండ్ గాయపడిన జేడీని ఒక చిన్న బోట్‌లో పెట్టి షిప్ నుండి బయటకు లాగుతారు. అదే సమయంలో చుట్టూ ఉన్న భవనాలు గడ్డకట్టి కూలిపోవడం మొదలవుతుంది. బ్రయాన్ అండ్ శామ్ జేడీని లైబ్రరీ వైపు పరిగెత్తి భవనం మిగిలిన భాగం గడ్డకట్టే ముందు వెచ్చగా ఉన్న గదిలోకి ప్రవేశిస్తారు. వెంటనే అగ్ని మరింత బలంగా చేయడంపై పని చేయడం మొదలుపెడతారు. నెక్స్ట్ సీన్‌లో గడ్డకట్టిన మంచులో జాక్ అండ్ జేసన్ ముందుకు సాగుతూనే ఉంటారు. కానీ చివరకు జేసన్ అలసట వల్ల కుప్పకూలిపోతాడు. జాక్ అతన్ని మంచులో లాగుకుంటూ వెళ్తాడు. జాక్ ఐ ఆఫ్ ద స్టార్మ్ చూడగానే వెంటనే మంచులో తవ్వడం మొదలుపెడతాడు. ఒక ఓపెన్ వెంట్ కనుగొని జేసన్‌ను ముందు నెట్టి తాను కూడా దూకేస్తాడు. కొన్ని గంటల తర్వాత జేసన్ మేల్కొని టెంట్‌లో నుండి బయటకు వచ్చి చూస్తే కొన్ని స్టవ్స్ రూమంతా వెలుగుతున్నట్లు చూస్తాడు. జాక్ అతన్ని చూడగానే వెంటనే ముందుకు వెళ్ళాలని అంటాడు. జేసన్ కాసేపు వేచి ఉండాలని సూచించినా జాక్ వినడు. శామ్ ఎక్కువసేపు బతకలేడని అతని భావన. జాక్, జేసన్ తుఫానులో నడుస్తూనే ఉంటారు. చుట్టూ అన్ని చోట్ల గడ్డకట్టిన శవాలు కనిపిస్తాయి. రాత్రి మాత్రమే టెంటులో నిద్రపోతారు. జాక్ జేసన్‌తో చెప్తాడు, ఒకసారి మానవాళి ఒక ఐసేజ్ నుండి బతికిందని, కానీ ఇప్పటి నుండి మరింత జాగ్రత్తగా ఉండకపోతే ఈసారి గెలవలేమని వ్యాఖ్యానిస్తాడు. కొంతసేపటి తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఆస్ట్రోనాట్స్ యూరోప్‌లో తుఫాను తగ్గుతున్నట్లు గమనిస్తారు. చివరకు భూమి మళ్ళీ కనిపిస్తుంది. అదే సమయంలో జాక్ టెంట్ నుండి బయటకు వచ్చి ఆకాశం క్లియర్ అయినట్లు చూస్తాడు. ఇప్పుడు నడవడం సులభమవుతుంది. త్వరలోనే వారు న్యూయార్క్ చేరుకుంటారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పూర్తిగా గడ్డకట్టి ఉండటం, మంచులో చిక్కుకున్న ఎన్నో షిప్స్‌ని చూస్తారు. జీపీఎస్ లైబ్రరీ పైనే వారు నిలబడి ఉన్నట్లు చూపించడంతో జాక్ చాలా సాడ్ ఫీల్ అవుతాడు. తన కొడుకు మంచు కింద చనిపోయుండొచ్చు. అయినా గివ్ అప్ ఇవ్వకుండా ఇద్దరు మంచులో లైబ్రరీ ఓపెనింగ్‌ని కనుగొని విండో ద్వారా భవనంలోకి ప్రవేశిస్తారు. చుట్టూ చూస్తుండగా నిరాశ పట్టుకుంటుంది. కానీ చివరకు ఒక తలుపు కింద నుండి కాంతి కనిపించడంతో తలుపు తెరుస్తారు. గ్రూప్ అందరూ సురక్షితంగా బాగున్నారు. లారా కూడా బాగుపడింది. శామ్, జాక్ ఇద్దరు కౌగిలించుకుంటారు. కొంతసేపటి తర్వాత మెక్సికోలో వైస్ ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతాడు. లైబ్రరీలో ఉన్న సర్వైవర్స్‌ని గురించి విని టీవీలో ప్రసంగించి తాను తప్పు చేశానని ఇకపై నార్త్ స్టేట్స్‌లో చిక్కుకున్న వారిని రక్షించడానికి భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభిస్తానని ప్రకటిస్తాడు. త్వరలోనే హెలికాప్టర్స్ న్యూయార్క్ చేరుకుని గ్రూప్‌ని తీసుకెళ్తాయి. ఇతర బిల్డింగ్స్‌లో కూడా చాలా మంది సర్వైవర్స్‌ని కనుగొంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఆస్ట్రోనాట్స్ భూమిని చూసి ఇంతకు ముందు ఎప్పుడు చూడనంత స్పష్టమైన గాలి ఉందని గమనిస్తారు. సో చూసారుగా, ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి నిర్మించిన ఈ ఆధునిక ప్రపంచం ఎంత త్వరగా కుప్పకూలిపోతుందో. మన స్వార్థం కోసం మనం చేస్తున్న పనులు రేపు మన పిల్లల భవిష్యత్తును ఇలాంటి మంచు యుగంలోకి నెట్టేస్తాయేమో అనిపిస్తుంది కదూ. మరి ఈ సినిమా క్లైమాక్స్ గురించి మీరేమనుకుంటున్నారు? జాక్ తన కొడుకును కాపాడిన విధానం మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్‌ప్లనేషన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.